ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. స్వామివారిని సూర్యప్రభ వాహన సేవపై ఆలయ తిరువీధుల్లో అర్చకులు ఊరేగించారు. స్వామివారిని ఆలయ తిరువీధుల్లో ఊరేగించిన అనంతరము ఆలయ తూర్పు గోపురం ముందు చతుర్వేద పారాయణం చేసి రథసప్తమి విశిష్టతను భక్తులకు తెలిపారు. బంగారు రథంపై స్వామివారిని ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. शान्ति ऋग्वेद प्रिया ऋग्वेदमवधारय ओम ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ప్రాక్టికల్స్ ప్రశ్న పత్రంలో ప్రస్తుత ఫైనాన్స్ మినిస్టర్ గా హరీష్ రావును పేర్కొంది. పాత ప్రశ్నను యథావిధిగా క్వశ్చన్ పేపర్లో ఇవ్వడం వల్లే ఈ తప్పు దొర్లినట్లు తెలుస్తోంది. ఇంటర్ బోర్డు తీరుపై ఇంటర్ లెక్చరర్స్ జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వనస్థలిపురం ఏరియా హాస్పిటల్లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కాంట్రాక్టు ఉద్యోగులు ధర్నా చేపట్టారు. గత 3 నెలల నుండి జీతాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు రాకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. మా జీతాలు మాకు ఇవ్వమని అడుగుతున్నాం. ఎవరు హక్కులు అడుగుతున్నాం, ఎవరు మేము కష్టపడుతున్నాం. మా జీతం మాకు ఇవ్వమంటున్నాం సార్. గత ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ వచ్చిండు, అదే 10,000 ఇస్తున్నాడు. ఆ 10,000 జీతం కూడా కరెక్ట్ ఇవ్వట్లేదు. మాకు వచ్చింది కూడా దాంట్లో 16,000 జీతంలో కూడా 10,000 కట్ 6,000 కట్ చేసుకుంటున్నాడు. దాంట్లోనే ఈఎస్ఐ పిఎఫ్ అంటున్నాడు. ఆ ఈఎస్ఐ పిఎఫ్ ఏం కడుతున్నాడు, ఎంత కడుతున్నాడు తెలియట్లేదు. మాకు 10,000 రూపాయలు ఇస్తున్నాడు. ఆ 10,000 కూడా నెలకి ఇవ్వమంటున్నాం. మా జీతం మాకు ఇవ్వమంటున్నాం సార్. మాకు కష్టమవుతుంది. మేము రెంట్ కట్టుకుని ఉంటున్నాము. ఇవి అన్ని రేట్లు ఎక్కువైనాయి. కూరగాయల రేట్లు ఎక్కువైపోయినాయి, సరుకుల రేట్లు ఎక్కువైపోయినాయి. మరి ఏం తెచ్చుకొని తినాలి సార్ చెప్పండి మీరు? మేము మా జీతం మాకు ఇవ్వమని పోరాడుతున్నాం సార్. అంతే. మేము రేవంత్ రెడ్డి సార్ని, తెలంగాణ ముఖ్యమంత్రిని అదే కోరుకునేదంటే ఎంబడే స్పందించాలని కోరుకుంటున్నాం సార్. వార్డ్ బాయ్లు అందరూ 3 నెలల సంది జీతాలు మాకు రాక గవర్నమెంట్ జీతాలు ఇవ్వట్లేదు. ఈ గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం పట్టించుకోవట్లేదు. మమ్మల్ని ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో మేము ధర్నా కార్యక్రమాలు చేపడతా ఉన్నాము. 3 రోజులుగా ఈ ధర్నా కార్యక్రమం చేస్తున్నాము. కానీ ఇంతవరకు మాకు గవర్నమెంట్ స్పందించలేకపోతుంది. మరి మాకు 3 నెలల సంది జీతాలు లేక మాకు వచ్చేది 16,500 రూపాయల జీతము. కానీ మాకు ఇచ్చేది మాత్రము 10,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. ఇంకా 6,000 రూపాయలు 6,500 రూపాయలు మరి మధ్యలో ఉన్న కాంట్రాక్టర్ ఎటువంటి పని చేయకుండా కానీ మా కాంట్రాక్టర్ కు మేము పొద్దున్నేస్తే కష్టం చేసి మేము కన్న బాధపడి మేము సేవ చేసుకుంటా మేము పని చేస్తుంటే 6,500 రూపాయలు గద్దలాగా వచ్చి తనుకొని పోతుండ్రు. మాకు 16,500 రూపాయలతో 6,500 రూపాయలతో పాటు మాకు 10,000 రూపాయలు మొత్తం 16,500 రూపాయలు మా జీతాలు రావాలి. దయచేసి ముఖ్యమంత్రి సార్ మాకు మా జీతాలు. మహేశ్వరంలో ఏర్పాటు చేసిన ఎస్ఎల్ఎన్ మార్టును మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్టు నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తీగల కృష్ణారెడ్డి మార్టును సందర్శించారు. నూతనంగా ప్రారంభమైన మార్టు కస్టమర్లతో కిటకిటలాడింది. మంచి పని చేసిన వీళ్ళందరూ ఈయన షాపింగ్ చేస్తారు. ఇప్పుడు
వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. మేడారం జాతర సమీపిస్తున్నందున సుప్రసిద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వేకువజాముననే భక్తులు పవిత్ర ధర్మగుండంలో స్నానాలు ఆచరించి కోడెమొక్కులు తీర్చుకున్నారు. స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లలో గంటల తరబడి నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు. కోడెమొక్కు కోసం భక్తులు క్యూలైన్లో దాదాపు 2 గంటల పాటు నిలబడి మొక్కులు తీర్చుకున్నారు. తమ డిమాండ్ల సాధనకు రైతులు చేపట్టిన ఆందోళన కొనసాగుతుంది. ఇవాళ దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లేందుకు అన్నదాతలు చేసిన ప్రయత్నాన్ని భద్రతా దళాలు అడ్డుకున్నాయి. పంజాబ్, హర్యానా సరిహద్దు శంభు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. భారీగా తరలివచ్చిన రైతులను చెదరగొట్టేందుకు బలగాలు టియర్ గ్యాస్ ను ప్రయోగించాయి. దీంతో అన్నదాతలు పరుగులు తీశారు. అమెరికాలో భారత సంతతి వారిపై జరుగుతున్న వరుస దాడులపై వైట్ హౌస్ స్పందించింది. భారతీయులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించింది. అమెరికా అధ్యక్ష కార్యాలయం అమెరికాలో జాతి వివక్షకు, హింసకు తావులేదని తేల్చి చెప్పింది. జాతి, ప్రాంతం, స్త్రీ పురుష భేదాలు సహా మరే ఇతర కారణాలతో జరిగే దాడులైనా మంచిది కాదని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ దాడులను అరికట్టేందుకు బైడెన్ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. చూస్తూనే ఉండండి ఇండియా నౌ.